నిన్ననే సాక్షి ఒక ఐటెం రాసుకొచ్చింది, రైతులు అల్లాడిపోతున్నారు రాష్ట్రంలో అన్నటువంటి దానికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఏది బీమా పొందలేక ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో 97 మంది ఆత్మహత్యలు చేసుకున్నది నిజమేనని చెప్పి వివరణ ఇచ్చిందంటూ ఇవాళ సాక్షి ఇంకోటి రాసుకొచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12 నుంచి నేటి వరకు 97 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తొలి 6 నెలల్లో 49 మంది చనిపోతే జూన్ నుంచి డిసెంబర్ వరకు 97 మంది చనిపోయారని తేల్చి చెప్పింది. సర్కార్ హత్యలు 97 అనే శీర్షికను సాక్షిలో ప్రచురితమైన కథనం మీద రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. సాక్షిలో పేర్కొన్న 97 మంది రైతుల ఆత్మహత్యలు నిజమేనని ఆ ప్రకటనలు అంగీకరించింది. వాళ్లలో ఏ ఒక్కరికి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. రైతుల ఆత్మహత్యల వివరాలను పొందుపరిచేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఇటీవల చంద్రన్న పోర్టల్ ప్రారంభించినట్టు చెప్పింది. ఈ 97 మందిలో త్రిసభ్య కమిటీ నిర్ధారించిన రైతుల వివరాలను చంద్రన్న పోర్టల్ అప్లోడ్ చేసి ఆయా రైతు కుటుంబాలకు 7 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 0 వడ్డీ రాయితీ చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమని అంగీకరించింది. గత ఖరీఫ్ సీజన్కి సంబంధించిన 0 వడ్డీ రాయితీకి సంబంధించిన అర్హుల వివరాల జాబితాలను అప్లోడ్ చేయడంలో జరిగిన జాప్యం వల్ల రాయితీ విడుదల చేయలేదని పేర్కొంది. ఆ సీజన్లో అర్హత పొందిన 6.31 లక్షల మందికి చెల్లించాల్సిన 132 కోట్లను కూడా సాధ్యమైనంత త్వరగానే చెల్లిస్తామని తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.